ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు శ్రేష్ఠాతి శ్రేష్టమైన నామమున మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన నరుడిగా ఈ లోకానికి వచ్చి, పసిబాలుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ప్రజలందరి మధ్యలో ఆయన గొప్ప పరిచర్య చేశాడు. మరి దేవుని కుమారుడిగా ఆయన పిలువబడి మరి అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను బాగు చేశాడు. మరణములో ఉన్నటువంటి బిడ్డలను ఆయన లేపాడు. మన వ్యాధి బాధలు అన్నిటిని పోగొట్టడానికి, మన శాప పాపాలు తొలగించడానికి మరి 33.5 సంవత్సరాల వయసు కలిగి మరి భూమి మీద జీవించి మనందరి నిమిత్తము యేసయ్య సిలువలో మరణించాడు. ఆయన 3 రోజులు ఆయన సమాధి చేయబడ్డాడు, సమాధిలో ఉంచబడ్డాడు. మరి 3వ రోజు ఆయన సమాధి తెరవబడింది. మనమందరము ఆ దినాన్ని పునరుత్థాన దినముగా మనం ఆచరిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత భూమి మీద మరి 40 రోజులు ఆయన సంచరించుచు అనేక మందికి ఆయన కనపరుచుకుంటూ ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు అని ఆయన ఘనపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆయన 50వ రోజు అంటే 50th డే రోజు ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్టుగా మనము అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో మనం చూస్తాము. యేసు ఏ రీతిగా ఆరోహణమయ్యాడో అదే రీతిగా 2వ రాకడలో యేసయ్య అలానే ఈ భూమి మీదకి వస్తారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసు లేఖన ప్రకారము జన్మించాడు, మరణించాడు, ఆరోహణమయ్యాడు, మరియు ఆయన తిరిగి రాబోతున్నాడు. దేవాతి దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత 50వ రోజు మేడగది సహవాసములో మరి 120 మంది కలిసి మరి ప్రార్థిస్తున్నప్పుడు 50వ రోజు మరి ప్రజలందరి మీదికి, అంటే ఆ మేడగది సహవాసములో ఉన్నటువంటి ప్రజల మీదికి, ఆ 120 మంది మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగా అపోస్తుల కార్యములు సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక మాట మీకు వివరంగా చెప్పాలని ఆశపడుతా ఉన్నాను. దేవుని ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము ఒక్కసారి మనం చూసుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆమేన్. ఇక్కడ ఒక స్పెసిఫిక్ వర్డ్, ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనము చదువుతా ఉన్నాము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇక్కడ అపోస్తులు 1వ అధ్యాయము 8వ మాటలో పరిశుద్ధాత్మ. హల్లెలూయా. బైబిల్లో అపోస్తుల కార్యము 1:8లో పరిశుద్ధాత్మ అని స్పష్టముగా రాయబడ్డది. దేవుని ప్రియులారా, మరి ఈ పరిశుద్ధాత్మ అన్న మాట మనము చదువుతూ ఉన్నప్పుడు చాలా మందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనము యేసు 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 అని గురించి వింటూ ఉంటాము. మరి పరిశుద్ధాత్ముడు అనగానే కొంచెము మనకు ఒకలాగా ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఎవరు? యేసు ఎవరో మనకు తెలుసు. యేసు ఎలాంటి వాడో మనకు తెలుసు. యేసు ఎవరు అంటే ఆయన రక్షకుడు, ఆయన మనందరి పాపముల కొరకు మరణించినటువంటి దేవుడు, సిలువలో ప్రాణం పెట్టినవారు అని చిన్నపిల్ల మొదలుకొని వృద్ధుల వరకు చెప్తా ఉంటారు. యేసయ్య మన పాపముల నిమిత్తం మరణించిన దేవుడు, ఆయన సిలువ ఎక్కిన దేవుడు అని చెప్తా ఉంటాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? హూ ఇస్ హోలీ స్పిరిట్? ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే దేవుని లేఖనము సెలవిస్తా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఒక దేవుడు. ఆమేన్. త్రిత్వములో ఒక్కరు. మన దేవుడు ఏకమైన దేవుడు, త్రిత్వమైన దేవుడు, ఆయన ట్రినిటీ కలిగినటువంటి దేవుడు. ఒకసారి ఆది కాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనము ఎవరో మనము తెలుసుకుంటే ఆయన గురించినటువంటి మంచి మాట మనము కలిగి ఉన్నట్లయితే మనము జీవితంలో దీవించబడతాము. ఆది కాండము 1వ అధ్యాయము 26లో దేవుడు
మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆది కాండము 1:26 దేవుడు అంటున్నాడు. దేవుడు అంటే గాడ్. గాడ్ అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దము కనబడతా ఉంది. మన స్వరూపమందు మన పోలిక. దేవుడు అన్నటువంటి దానికి ఈక్వల్ పదము ఇక్కడ సూచిస్తా ఉంది, మన అంటున్నాడు. అంటే దేవునిలో ఒక మిళితమైనటువంటిది ఉంది. ఆ మిళితమైనది ఏంటిది అంటే ట్రినిటీ ఆఫ్ గాడ్. త్రిత్వమైన దేవుడు మన అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ఈ ముగ్గురు కలిస్తేనే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. త్రిత్వములో ఒక్కరైనటువంటి దేవుడు. అయితే ఈ ట్రినిటీ ఆఫ్ గాడ్ లో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన తన పనిని తాను ఎలాగ జరిగిస్తున్నాడంటే ఇది ఆదికాండం 1:1 దేవుడు చెప్తా ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగా ఉండెను, శూన్యముగా ఉండెను. చీకటి అగాధం జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆమేన్. ఆదికాండం 1:1-2 దేవుని ఆత్మ కనబడతా ఉంది. ఇక్కడ దేవుడు కనబడతా ఉన్నాడు. అంటే త్రిత్వములో ఒకరైనటువంటి వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఆయన వ్యక్తి. ఆ వ్యక్తిలో దేవుని బలమైన శక్తి దాగి ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, మనిషి. ఆ మనిషిలో ఒక వ్యక్తిలో దేవుని యొక్క శక్తి దాగి ఉంది. ఆమేన్, హల్లెలూయా. మానవ రూపములో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా యేసు కూడా ఈ లోకానికి ఒక వ్యక్తిగా వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక వ్యక్తిగా కదులుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనలో ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తిగా పనిచేస్తున్నాడు. ఆమేన్. దేవుని శక్తి పరిశుద్ధాత్మలో నుండి మన జీవితాల్లోనికి దేవుడు పంపిస్తా ఉన్నాడు. చూడండి, భూమి నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది. చీకటి అగాధ జలముల పైన అల్లాడుచు ఉండెను. దేవుని ఆత్మ నీటి మీద అల్లల్లాడుచు ఉండెను అంట. బైబిల్ వచనము సెలవిస్తా ఉంది, నీటి పైన దేవుడు అల్లాడుతూ ఉన్నప్పుడంట దేవుడు అన్నాడు వెలుగు కలుగును గాక అని. వెంటనే దేవుడు పలకగానే పరిశుద్ధాత్మ దేవుడు వెలుగును పుట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా త్రిత్వములో ఒకరైన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎలాగూ పనిచేస్తున్నాడు అంటే సృష్టికర్తగా పనిచేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? త్రిత్వములో ఒక్కరైన దేవుడు. ఆయన ఒక వ్యక్తి అయిన దేవుడు. మన పోలికలో మన స్వరూపములు అంటే మనుషులు ఒక వ్యక్తులు కదా, మనుషులు జంతువులు కాదు కదా. అయితే దేవుడు ఒక వ్యక్తిగా మనకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయిన దేవుడు, ఒక త్రిత్వములో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి ఇంకా ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త. ఈ సృష్టిని సృష్టించేటువంటి వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చీకటిని తొలగించి ఈ భూమి మీద వెలుగును పుట్టించినటువంటి, అంధకారములో నుండి వెలుగును పుట్టించినటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. శక్తి కలిగిన దేవునిగా దేవుని లేఖనాలు ఇక్కడ సెలవిస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అదే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఆయన సృష్టిని సృష్టించగలడు, సృష్టిని నాశనము కూడా చేయగలిగినటువంటి సృజనాత్మక శక్తి కలిగినటువంటి బలమైనటువంటి దేవుని శక్తిగా మన జీవితంలో దేవుడు పనిచేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సున్నితమైనటువంటి వ్యక్తి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? సున్నితత్వము కలిగినటువంటి వ్యక్తి. దేవుని వాక్యము చెప్తుంది, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చూడండి, ఎవరైనా మనుషులను మనము హృదయాన్ని గాయపరిచే రకంగా ఏదైనా టక్కున మాటలు మాట్లాడితే వెంటనే వాళ్ళ ఫేస్ రీడింగ్లు ఏమైపోతాయంటే వాళ్ళ ముఖ కవలికలు
ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి ఫేస్లు ఏదైనా హృదయాన్ని గాయపరిచే మాట మాట్లాడితే ఫేస్ రీడింగ్ మారిపోతుంది, ముఖం మారిపోతుంది, ఇక వెంటనే ఆ జాయ్ వెళ్ళిపోతుంది, ఒకలాంటి విచారం ముఖంలో కనబడుతుంది. అంటే మనుషులకు అలాంటి డెలికేట్ స్వభావం ఉంది, అలాంటి సున్నితత్వమైన స్వభావము ఎవరికి ఉంది? మనుషులకు ఉంది. అంటే మనిషికి ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తిగా మన జీవితంలోనికి వస్తున్నాడు కాబట్టి ఆయన కూడా డెలికేట్ పర్సన్, ఆయన కూడా సున్నితమైన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరిస్తే ఆయనకు అయిష్ట కార్యములు, ఆయనకు అయిష్టమైనటువంటి పనులు, ఆయనకు అయిష్ట రీతిలో మనం బ్రతుకుతే పరిశుద్ధాత్ముడు నీ యందు సంతోషించడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మనము సంతోష పెట్టేటువంటి కార్యాలు మనము చేస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. యేసు క్రీస్తు వారంట బాప్తిజం తీసుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి ఒక స్వరం వచ్చిందంట. పావురము యేసు క్రీస్తు మీద, పావురం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు యేసు మీద వాలినట్టుగా దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ప్రియులారా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో సంతోషింపచేసేటువంటి దేవుడు. ఆయన్ని మనం దుఃఖ పెట్టకూడదు, ఆయన బాధ పెట్టకూడదు. ఎందుకు అంటే ఆయన ఒక సున్నితమైన వ్యక్తి, ఒక డెలికేట్ పర్సన్. ఆయన చెప్పున, ఆయన ఇష్టము చొప్పున, ఆయన మాట చొప్పున, ఆయన క్రియల చొప్పున మనము నడుచుకున్నప్పుడు నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మనకు తెలియకపోతే మన జీవితములో ఆయన చేసే కార్యాలను మనము తెలుసుకోలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త కాబట్టి లేనిది ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడు. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము గుండా నడిచినప్పుడు ఆ సముద్రాన్ని దేవుడు ఏం చేశాడంటే 2 పాయలుగా విభాగింపచేసి, అంటే విభజించి ఆరిపోయినటువంటి నేలగా దేవుడు నడిపించాడు. అంటే అక్కడ సముద్రం ఉంది కానీ ప్రజలు ఎలా నడిచారు? ఆ సముద్రము వారి ఎదుట ఆరిపోయిన నేలగా దేవుడు మార్చాడు. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా క్రియేటివ్ చేసే పవర్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే క్రియేటివ్ పవర్ కలిగినటువంటి, సృష్టించేటువంటి ఒక శక్తి కలిగినటువంటి దేవుడు అని దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను ఒక బలమైనటువంటి దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మునిలో కార్యము చేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఉనికిని మనము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను మనము ఎప్పుడు కూడా దుఃఖ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఆయన మనల్ని పోషించే దేవుడు, నడిపించే దేవుడు. ఆయన మనలను నిత్యము చేయి పట్టి వెన్ను తట్టి నడిపించి మనతో కూడా ఉండేటువంటి దేవుడు. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి తర్వాత ఆయన మరణించి ఆరోహణమైన తర్వాత మేడగది సహవాసంలో ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిగా మనతో సహవాసము చేయడానికి, నీతో సహవాసము చేయడానికి ఆయన నీ మీదికి, నీ హృదయములోనికి, నీ పెదవుల మీదికి ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నీతో నిత్యము ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి, నీతో సహవాసము చేయడానికి, అంటే మనుష్య సహవాసమును కోరుకున్నటువంటి దేవుడు. కాబట్టి అంత మంచి దేవుడు మనము కలిగి ఉంటున్నాము. ఈ పెంతెకోస్తు అనుభవంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఏంటిదంటే పరిశుద్ధాత్ముడు. పెంతెకోస్తు అనుభవములో పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ పెంతెకోస్తు అనుభవం అనేది ఉండదు. పెంతెకోస్తు అనుభవం అంటేనే పరిశుద్ధాత్ముడు మనతో ఉండే అనుభవం. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మన మీదికి రావడము, మనలోనికి రావడం, మనతో ఉండడము, ఇదే పెంతెకోస్తు అనుభవము. పరిశుద్ధాత్మను గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఆయన ఉనికిని కలిగి ఉంటారో వారి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పని చేస్తాడంటే వారి ఇన్సైడ్లో, వారి లోపలి భాగములో, వారి మీద, వారితోనూ కూడా సహవాసము చేయడానికి ఆయన కార్యాలు చేస్తాడు.
పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు అద్భుతము జరుగుతుంది. హల్లెలూయా. లూకాసు వార్తలో 1వ అధ్యాయములో మరియ ఎలా గర్భము ధరించిందంటే పరిశుద్ధాత్మ దేవుని వలనంట. పరిశుద్ధాత్ముడు ఆమెలోనికి వచ్చినప్పుడు, ఆమె మీదికి వచ్చినప్పుడంట మరియ గర్భము ధరించింది. మరియ ఎవరు? ఒక కన్యక. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గర ఉంటారో వారి జీవితంలో ఒక అద్భుతం కలుగుతుంది. ఆమేన్. అంటే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఒక దేవుడై ఉన్నాడు. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయిన దేవుడై ఉన్నాడు. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు సున్నితమైనటువంటి దేవుడై ఉన్నాడు. నాలుగవది పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఐదవది పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడంటే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తితో ఉంటాడో, ఏ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి కలిగి ఉంటాడో, పరిశుద్ధాత్మునితో ఏ వ్యక్తి సహవాసము చేస్తాడో ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఊహించని కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మేడగది సహవాసంలో వారందరూ కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టుగా ఆత్మ వారి మీదికి వచ్చినప్పుడంట వారు ఏం చేశారంటే వారి నాలుకలు సడలాయంట. వారు అన్య భాషలతో మాట్లాడరు. వారికి తెలియని భాష, ఒకరికి తెలియని భాషలు, ఈ పరలోక భాషలు, ఇతర భాషలతో వారు మాట్లాడడం ప్రారంభించాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతాలు, తెలియని భాషలు, తెలియని ఒక బలమైనటువంటి సూచక కార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే ఆ దేవుని శక్తి, ఆ దేవునిలో ఉన్న ఒక శక్తి నిన్ను ఒక బలమైన వ్యక్తిగా మారుస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మనము పూర్తిగా తెలుసుకుందుముగాక, అనుభవించుదుముగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈరోజు మరి పెంతెకోస్తు అనుభవంలో మరి ప్రత్యేకమైన పాత్ర, ప్రత్యేకమైన వ్యక్తిగా మరి పరిశుద్ధాత్మ దేవుడా మీరు కనబడుతున్నారు తండ్రి. మీకు వందనాలు. మీరు ఎవరో, మీ ఉనికి ఏంటిదో మమ్మల్ని అయ్యా ఇదిగో తాకినందుకు, మాకు వివరించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు ఒక సున్నితమైన వ్యక్తిగా, ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుని శక్తిగా ప్రభువా మీరు మాలో ఉండి పనిచేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ, ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారి జీవితంలో పరిశుద్ధాత్ముడా మీరు కార్యాలు చేయండి, మీరు అద్భుతాలు చేయండి, మీరు సూచక క్రియలు చేయండి. లేనిది ఉన్నట్టుగా క్రియేటివ్గా, సృష్టికర్తగా వారి జీవితంలో కార్యాలు జరిగించి మీరు మహిమయు ఘనతయు ప్రభావాలు పొందమని సమస్తము నీకే ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య నామంలో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.